రామ 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 అనకూడదు. ఇది రూల్. నిజంగా జెంట్స్ ప్లీజ్ లెర్న్. మనమే ఆ కబోర్డ్లోంచి చీర తీసి మంచం మీద పెట్టి ఇది కట్టుకో, అబ్బా ఎంత మక్కువ నేనంటే, ఎంత ప్రేమ నేనంటే. ఫస్ట్ స్వామి చెప్పాను తెలుసండి, ఫస్ట్ నటించడం నేర్చుకో, నటించడం నేర్చుకో. నిజం. ఈ స్వామి చెప్పిన మాట అంటే నేను చెప్పింది కాదు. అవి ప్రిటెండ్, నటించడం ఏమన్నారని ఇంగ్లీష్లో, చాలా జాగ్రత్త అండి. ఇది అద్భుతం, మన జీవితం మారిపోతుంది. ఏంటంటే అది ప్రిటెండ్. ఏంటంటే అది ప్రిటెండ్. ప్రిటెండ్ PRETEND ప్రిటెండ్. అలాగే మన కొన్నాళ్ళకి ప్రేమ నటించేవనుకోండి, నువ్వెంత బాగున్నావు సాయిశ్రీ అన్నావు అనుకోండి, నిజంగానే కొన్నాళ్ళకి అన్నావు అనుకోండి, ఆ కొన్నాళ్ళకి ఏమవుతుంటే ఒక 6 నెలలకో 9 నెలలకో సంవత్సరానికో నేను కంచం దగ్గర కూర్చోగానే ఏ తిన్నా నోట్లో మొత్తం పెట్టగానే ఇది ఎంత బాగుందో అని అలవాటు చేసుకున్నాను. పొరపాటున ఎప్పుడైనా మర్చిపోయాను అనుకోండి, ఏమిటి నోట్లోంచి ఏమి రాలేదు, ఏమిటి రాలేదు, తిన్నది బయటకు వచ్చేయాలి, ఏమిటి కొమ్మ తీసి కాదు కదా. అలా ప్రిటెండ్ అలవాటు అయిపోయింది అనుకోండి, కొన్నాళ్ళకి ప్రీ మాయమైపోతుందంట. ఏమైందండి? టెండ్ అంటే తప్పక యు ఆర్ టెండ్ టు డూ ఇట్. తప్పకుండా పొగడాల్సిందే, తప్పేం లేదండి. కొన్నాళ్ళకి టీ పోతుందట స్వామి చెప్పారు. ఏమైందండి అంటే మన లోపల యొక్క తత్వము ఎండైపోయి ఏదైతే ప్రేమగా నటించడం మొదలు పెట్టామో ఆ ప్రేమతత్వమే నిజమై సత్యమై వర్తిల్లిపోతున్నట్టు. అందుకు నటించమని చెప్పారు. నడుచుకో ఫస్ట్. నటన సూత్రధారి జగన్నాథ. నటన చాలా గొప్పదండి. నా అటు నుంచి కూడా నా ఎంత బాగా నటించగలిగితే అంత బాగా బంగారు, అటు నుంచి బంగారు అంటారు. నువ్వు కంగారు అన్నావా, తోలు తీస్తారు. సుమి బీ కేర్ఫుల్. ముఖ్యంగా కాబట్టి ఆ విధంగా జానకి మాత కోసమే మాయలేడి అని అట్లా పరిగెట్టాడు. అయితే మారీచుడిని రావణాసుడు అడిగాడు, ఒరే నాయనా, ఆల్రెడీ నేను ఒకసారి బాణం దెబ్బ తగిలిందిరా నాకు, రాముడి దగ్గర చావు తప్పి కన్ను లొట్టపోయిందంటే అలా అయిపోయింది నా బతుకు, రావణా నన్ను వదిలివన్నాడు. నువ్వు నా చేతిలో చేస్తావా, రాముడి చేతిలో చేస్తావా తేల్చుకున్నాడు. నాయన నీ చేతిలో చావడం కంటే రాముడి చేతిలోనే చావడం మంచిదిరా అన్నాడు. మాయలేడి వేషం వెళ్ళి పెట్టాడు, పరిగెట్టాడు. రాముడు పరిగెట్టాడు, జయంగా పరిగెట్టాడు, ఫాట్ పడిపోయాడు. ఎవడు పడ్డాడండి? ఏమని నచ్చిందండి మాయలేడి, బంగారులేడి? అహో లక్ష్మణ, అహో సీత ఏమని నచ్చింది? ఎవరి వాయిస్ తరిచింది చెప్పాలి? ఏ వాయిస్ తరిచింది? చెత్త వెధవ. ఎలాగో చచ్చిపోయాడు కదండి, ఎలాగో ఒక్కసారి ఆలోచించండి. ఎలాగో చచ్చింది గొర్రె. ఆ చచ్చిపోయిందే, ఓ లక్ష్మణ సీత వచ్చినవాడు రావణాసురుడు, మీరు జాగ్రత్త అని చచ్చిపోవచ్చు కదా. మీకు అర్థమైంది పాయింట్? కనుక రామాయణం అవ్వాలి కదా. కానీ అంటే చెప్తుంది రామాయణం అవ్వాలి కదా అటువంటి విస్తృతమైన అర్థానికి వెళ్ళకండి. కానీ మనం ఏదైనా అవకాశం ఉన్నప్పుడు చిన్న అవకాశం ఉన్న భగవత్ కార్యంలో ఉండాలి. అక్కడ జటాయువు ఎంత త్యాగము చేసింది, ఇక్కడ మారీచుడు ఎందుకు త్యాగం చేయలేకపోయాడు? ఆ తపన ఉన్నవాడు, ఆ జటాయువు అంత త్యాగం చేయబట్టే, అంత తపించబట్టే రాముని ద్వారా దహన సంస్కారములు అంత్యక్రియలకు నోచుకున్నటువంటి జటాయువు యొక్క తమ్ముడు తెలుసు కదా, ఎవరు? సంపాతి. ఎవరండి? ఇద్దరు ఒకరోజు పోటీ పెట్టుకున్నారు. సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి, జటాయువు సంపాతి. కొంత దగ్గరికి వెళ్ళి చాలా ఉష్ణం పెరిగిపోయింది. సంపాతితో అంటున్నాడు జటాయువు, ఒరే తమ్ముడు వద్దురా, వేడి కాలిపోతుంది, కింద పదరా అన్నాడు. అహంకారంతో సంపాతి పైకి ఎగిరాడు, జటాయువు కిందకు వచ్చాడు. తన 2 రెక్కలు మాడిపోయి సూర్యుడికి దీనికి కింద తాప్పన పడ్డాడు. బ్రహ్మదేవుడిని తపస్సు చేస్తే సంపాతి వల్ల బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు తెలుసా? నాయన విష్ణుమూర్తి యొక్క దర్శనం కలిగినప్పుడు విష్ణుమూర్తి యొక్క పాద స్పర్శతో, ఆ పాద ధూళితో వారి దర్శనానికి, వారి సేవకి నువ్వు కనుక ఉపయుక్తమైతే నీకు రెక్కలొచ్చి మళ్ళా నువ్వు ఎగురుతావురా అని బ్రహ్మదేవుడు వరమిస్తే, అటుపక్క దిశగా వచ్చేటువంటి యొక్క రాముడి కోసం తపిస్తూ వెతుకుతూ దక్షిణ భాగంలో వచ్చినట్టు యొక్క ఆంజనేయుడు, అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు ఇత్యాది వారందరినీ కూడా దక్షిణ భాగం చూసి, సంపాతి పిలిచిందే, రండి మీకోసం నేను వేచి ఉన్నాను, రండి. మీకు తెలుసా, మేము గరుడమైనటువంటి జాతికి చెందిన వాళ్ళం, మాకు 200 యోజనాలు దృష్టితో చూసేటువంటి ఉంటుంది. మీకు తెలుసో లేదు, ఇక్కడి నుంచి నేను చూస్తుంటే సీతమ్మ వారు ఆ సింసుప చెట్టు కింద ఆ అశోకవనంలో అక్కడ లంకలో ఉన్నారు, నాకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడికి. కాబట్టి మీరు లంకకు వెళ్ళాలంటే సముద్రం దాటాలా, లంకకు వెళ్ళాలా, అమ్మని చూడాలా, రావణాసుని చంపాలా, అమ్మని తేవాలా అని చెప్తే, అప్పుడు ఎప్పుడైతే రామ కార్యములో ఆ సంపాతి ఉన్నదో వెంటనే రోమములు పుట్టుకొచ్చాయి. ఆ సంపాతి ఎక్కడ కలిగింది? ఎవరైతే సాయి కార్యములో